హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సెంటిమెంటు రగిల్చితే చాలు రాజకీయంగా పైచేయి సాధించవచ్చు. ఇదే జరుగుతోందా ఇప్పుడు తెలంగాణలో? బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ చెప్పేసింది. అంటే ఒక రకంగా ప్రాజెక్టుకు బ్రేకులు పడినట్టే. అయినా సరే తెలంగాణలో బనకచర్లపైనే చర్చ. ఈ ఇష్యూపై ఎవరికి వారు క్రెడిట్ తీసేసుకుంటున్నారు. సరే, రాజకీయంలో అది సహజం అనుకోండి, కానీ ప్రాజెక్టుపై మళ్ళీ పునాదుల నుంచి తవ్వుకుంటూ వచ్చేస్తున్నారు. అసలు గోదావరి మిగులు జలాలేంటి? ఎవరెవరికి అప్పగించారు? బనకచర్లపై ఏపీ సర్కార్ ఇంత దూకుడుగా వెళ్ళడానికి కారణం ఎవరు? పనిలో పనిగా కృష్ణానీటి పంపకాలు, ఇవన్నీ కూడా బయటకు లాగేస్తున్నారు. బహుశా సీఎం రేవంత్ అన్నట్టు బనకచర్లకు పర్యావరణ అనుమతులు ఇవ్వకపోవడం ఒక తాత్కాలిక చర్యగానే చూస్తున్నాయా పార్టీలు? ఎప్పటికైనా బనకచర్ల ఇష్యూ ఒక పొలిటికల్ గేమ్ చేంజర్గా మారుతుందని భావిస్తున్నాయా? అందుకేనా ఈ వాటర్ వార్? ఈ అంశంపై మరింత డీటెయిల్డ్గా వెళదాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. గోదావరి రుచులు, రాయలసీమ రుచులు. బనకచర్ల టాపిక్ వచ్చిన ప్రతిసారి ఇవే వినిపిస్తున్నాయి. రాగి సంగటి, చేపల పులుసు తిని నీళ్ళిచ్చొచ్చారని కాంగ్రెస్, బెజవాడ వెళ్ళి బజ్జీలు తిని మరీ బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని బీఆర్ఎస్. సో ఎవరి మెనూ వాళ్ళదే, ఎవరి సెటైర్లు వాళ్ళవే, ఎవరికి వారు ప్రజెంటేషన్లు ఇచ్చేస్తున్నారు, ఎవరి వాదన వాళ్ళు వినిపించేస్తున్నారు. ఇంతకీ బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరి వాదన ఎలా ఉంది? నీరు తెలంగాణ రాజకీయాలను శాసించే బిగ్గెస్ట్ సబ్జెక్ట్. నీళ్లు తీసుకువెళ్ళడం కాదు, తీసుకువెళ్తున్నారనే పుకారు పుట్టినా చాలు రాజకీయంగా దానికి మించిన టాపిక్ మరొకటి ఉండదు. ఆ అంశంలో ఎవరు ముందుంటే వాళ్లకే ప్రజా మద్దతు, ఎవరు పైచేయి సాధిస్తే వాళ్లే పొలిటికల్ విన్నర్లు. అందుకే తెలంగాణలో ఎప్పటికీ ఆగని యుద్ధం వాటర్ వార్. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చింది. తెలంగాణకు కృష్ణానదిలో 299 ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కు 512 ఇచ్చినాం అనేది దిస్ ఇస్ ద ప్రూఫ్. ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసిండు కృష్ణానది జలాల్లో? సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును ఓ గేమ్ చేంజర్ అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి మొదలైంది తెలంగాణ రాజకీయ రచ్చ. ఉద్యమ పార్టీగా ఈ విషయంలో బీఆర్ఎస్ కు ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల భావన. అందులోనూ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ప్రభుత్వం చెప్పే సమాధానం కంటే ప్రతిపక్షం చేసే విమర్శలే ప్రజల్లోకి గట్టిగా వెళ్తాయి. ఈ విషయం తెలియంది కాదు సీఎం రేవంత్ రెడ్డికి. అందుకే బనకచర్లపై ఏం జరిగింది, అసలెలా పురుడు పోసుకుంది ఆ ప్రాజెక్ట్ అనే మూలాల్లోకి వెళ్తున్నారు. అధికార పార్టీ చెప్పేది ప్రజలు నమ్మాలంటే ఖచ్చితమైన ఆధారాలుండాలి. సో అవన్నీ బయటికి తీస్తూ ఒక్కొక్కటిగా ప్రజల ముందు పెడుతున్నారు. మన నీటి కేటాయింపులను హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద 11 సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో, ఏ సహాయ నిరాకరణ చేసిందో ఈరోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ను బతికించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా గోదావరి జలాల హక్కులను ఏపీకి తాకట్టు పెట్టిందే కేసీఆర్ అనేది కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. కేసీఆర్ అండ్ హరీష్ రావు సంతకాలు పెట్టి మరీ తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం రాశారని విమర్శిస్తున్నారు. బనకచర్ల అంశంలో కేసీఆర్ హరీష్ నే టార్గెట్ చేయడం వెనక కారణం 9.5 పాటు వీళ్ళిద్దరి దగ్గరే ఇరిగేషన్ శాఖ ఉండడం. అందుకే నీళ్లిస్తారని తెలంగాణ ప్రజలు నమ్మితే ఆ నమ్మకాన్ని వమ్ము చేశారంటూ ఫైర్ అవుతున్నారు సీఎం రేవంత్. పైగా అధికారం పోగానే చచ్చిన పార్టీని బతికించుకునేందుకు ప్రభుత్వంపైనే తిరిగి నిందలు వేస్తున్నారనేది సీఎం రేవంత్ వేస్తున్న సెటార్. చంద్రశేఖరరావు గారిని విమర్శించడం కోసం కాదు ఈ సమస్య, ఇక్కడ ఈ సమావేశం.
మన నీటి కేటాయింపులను హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి, మన నీటి కేటాయింపులను హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద 11 సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో, ఏ సహాయ నిరాకరణ చేసిందో ఈ రోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది, గెలవలేదా మొన్న? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను పాతాల లోకానికి దొక్కుతారు బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా నేను. ఇక బనకచర్ల విషయానికి వద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీలో చంద్రబాబుకు ధైర్యం వచ్చిందనేది బీఆర్ఎస్ విమర్శ. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెరపైకి రావడానికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండడమే అనేది హరీష్ రావు ప్రధాన ఆరోపణ. బట్ దీనికి ధీటుగానే సమాధానమిస్తున్నారు సీఎం రేవంత్. ఏపీలో బనకచర్ల ప్రాజెక్టుకు బీజం పడిందే 2016లో అని గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. అక్కడితో ఆగిపోలేదు. అదే 2016లో ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ప్రతిపాదన చేసిందే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రికార్డులు తీస్తున్నారు. 3000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయన్న టాపిక్ ను తెలుగు ప్రజలకు ఎలుగెత్తి చాటిందే కేసీఆర్ అని ఆనాటి మాటలను రీప్లే చేసి చూపించారు సీఎం రేవంత్. కేసీఆర్ ఎప్పుడైతే 3000 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా పోతున్నాయన్నారో సరిగ్గా ఆ పాయింట్ నే క్యాచ్ చేసి చంద్రబాబు 2016లో రాయలసీమకు గోదావరి నీటిని తరలించే ప్లాన్ చేశారనేది కేసీఆర్ పై రేవంత్ చేస్తున్న అతిపెద్ద ఆరోపణ. వెంటనే యాప్కోస్ కు సర్వే బాధ్యతలు అప్పగించి బనకచర్ల ప్రాజెక్టుతో 400 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలించేందుకు చంద్రబాబు భారీ ప్రణాళిక రచించారన్నారు. ఓవైపు గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు పంపించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తుంటే 2016 నుంచి 2019 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడు చంద్రబాబును వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. పైగా ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్నాక గోదావరి జలాలను ఎలా తరలించుకుపోవచ్చో స్వయంగా కేసీఆరే సలహా ఇచ్చొచ్చారని విమర్శించారు సీఎం రేవంత్. అదే సందర్భంలో నగరిలో రోజా ఇంటికి వెళ్లి మరీ గోదావరి జలాలను తరలించి రాయలసీమను రతనాలసీమను చేస్తామనే డైలాగ్ కొట్టారని ఆనాటి వీడియోలు సైతం ప్రదర్శిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు కేసీఆర్ ఇచ్చిన సలహాల వల్లే సీఎం చంద్రబాబు పాత ఫైళ్లను దుమ్ము దులిపి పోలవరం బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆనాటి పరిణామాలను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చారు సీఎం రేవంత్. మరి దీనిపై ప్రతిపక్షం కౌంటర్ కూడా వినాలిగా. ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారనుకోండి, బట్ ఓ అడుగు ముందుకేసి నేరుగా అసెంబ్లీలోనే తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు సీఎం రేవంత్. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడదాం, గోదావరి జలాలపై ఒకరోజు, కృష్ణా నీటి పంపకాలపై మరో రోజు ఫేస్ టు ఫేస్ అసెంబ్లీలోనే చర్చిద్దాం అని ఛాలెంజ్ చేశారు. నీళ్ళేందో పాలేందో తేలిక తప్ప అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా ఎవరు అబద్ధాలు మాట్లాడుతుందో, ఎవరు నిజాలు మాట్లాడుతారో మాట్లాడతాం అసెంబ్లీలో. మైక్ కట్ చేయాలి, మైక్ కట్ చేస్తారు. మళ్ళీ కెమెరా వాళ్ళ సైడ్ పెట్టారు. మా మాలిక రోజు మంచిగా నాకు చూపించలేదు అసెంబ్లీలో మాట్లాడుతున్నా కెమెరా పెట్టాడు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి విమర్శకి డేటాతో సమాధానం చెప్తోంది బీఆర్ఎస్. సీఎం రేవంత్ గనక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆ నిజాలేంటో అసెంబ్లీలోనే చెప్తామంటూ సవాల్ స్వీకరించారు హరీష్ రావు. కాకపోతే మైక్ కట్ చేయొద్దని సెటార్ వేశారు. ఫైనల్ గా ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో టీడీపీలో ఉండడం వల్లనో, చంద్రబాబుపై గౌరవం ఉందని చెప్పడం వల్లనో చంద్రబాబు రేవంత్లకు లింకు పెడుతూ బనకచర్ల ప్రాజెక్టుపై విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్.
రేవంత్ ఉన్నారన్న ధైర్యంతోనే ప్రాజెక్టు ముందుకెళ్తోందనేది ప్రతిపక్షం చేస్తున్న విమర్శ. బట్ వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడతామా అని సూటిగా స్పష్టంగా చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికార పార్టీ ధీటుగా సమాధానం ఇస్తూ ఉన్నా సరే ఏపీ సర్కార్ బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అంటోంది బీఆర్ఎస్. 2014 సెప్టెంబర్ 13న ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజయవాడ వెళ్లారు. అక్కడ చంద్రబాబును కలిసి బజ్జీలు తిన్నారని సెటైర్ వేశారు. ఆ మీటింగ్ అయిపోగానే నవంబర్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు చంద్రబాబు లేఖ రాశారు. అంటే బనకచెర్లకు బీజం పడింది ఆ మీటింగ్లోనే అనేది హరీష్ రావు చేస్తోన్న ఆరోపణ. కానీ ఇటు కాంగ్రెస్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతూనే కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే కారణమే బీఆర్ఎస్ అని టార్గెట్ చేస్తోంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్లోకి తీసుకువెళ్లడమే బనకచెర్ల ప్రాజెక్ట్. బట్ రూల్ ప్రకారం గోదావరి నీటిని కృష్ణా పరివాహకంలోకి తీసుకువెళ్లాలంటే ఎగువ రాష్ట్రాలకు కృష్ణా నీటి వాటాను పెంచాలి. ఒకవేళ అలా జరగకుండా బనకచెర్లకు కేంద్రం అనుమతిస్తే గనుక ఇటు గోదావరి నీళ్లు అటు కృష్ణా వాటర్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగినట్టవుతుంది. సరిగ్గా ఇదే పాయింట్ను ఇంకాస్త లాగుతున్న కాంగ్రెస్ అసలు కృష్ణా నీటి పంపకంలో అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని విరుచుకుపడుతోంది. ఇందుకు గత రికార్డులను బయటికి తీస్తోంది. 2015లో అప్పటి సీఎం కేసీఆర్, అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు తెలంగాణకు మరణ శాసనం రాశారని ఘాటుగా విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల కృష్ణా జలాలుంటే వాటిలో 299 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని చెప్పి మిగిలిన 512 టీఎంసీలు ఏపీకిచ్చారని ఆరోపించారు. కేసీఆర్ అండ్ హరీష్ రావు సంతకాలు పెట్టి మరీ ఒప్పందాలు చేసుకున్నారంటున్నారు. కానీ అంతర్జాతీయ జల విధానం లెక్కల ప్రకారం చూసినా సరే ఎక్కువ పరివాహక ప్రాంతమున్న రాష్ట్రానికే ఎక్కువ నీళ్లు కేటాయించాలి. ఆ లెక్కన కృష్ణా నది 68% పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఉంది. అంటే తెలంగాణకు దక్కాల్సింది 555 టీఎంసీలు అనేది అధికార పార్టీ చెప్తున్న లెక్క. తమ ప్రభుత్వం దీనిపైనే ట్రిబ్యునల్లో పోరాటం చేస్తోంది కూడా అని చెప్పుకొచ్చారు. గోదావరి నదిపై బనకచెర్ల వివాదం గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు పైన అన్ని ప్రాజెక్టులు కడితే ఇప్పుడు చంద్రబాబు అవకాశం లేకుండే కదా, ఇది సముద్రంలో పోతుంది ఉపయోగం అనే అవకాశం లేకుండే ఆ ప్రాజెక్టులన్నీ మనకే వచ్చేవి. ఇచ్చంపల్లి దగ్గర గోదావరి నది జలాలు నాగార్జున సాగర్ తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం మరి ప్రాజెక్టు పెడితే కేంద్ర ప్రభుత్వ నిధులతో పెడతామన్నా గతంలో కేసీఆర్ దాన్ని వ్యతిరేకించింది. అన్ని విధాలుగా వాళ్ళ తప్పిదాలు వల్ల తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం యావత్ తెలంగాణ ప్రజలకు తెలియాలి. బట్ అధికార పార్టీ విమర్శలకు అసెంబ్లీలోనే సమాధానం చెప్తామంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. గతంలో చంద్రబాబు అడ్డుకున్న తెలంగాణ ప్రాజెక్టుల గురించి సీఎం రేవంత్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. నిజంగా బనకచెర్లను అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావని నన్ను అంటే బనకచెర్ల కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాము లెక్క కనబడుతుంది. అయితే అసెంబ్లీ వరకు వెయిట్ చేయడం లేదు అధికార పార్టీ. బనకచెర్లతో పాటు కృష్ణా నీటి పంపకాలపై బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తోంది కాంగ్రెస్ పార్టీ. పోలవరం, బనకచెర్లపై రేవంత్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి ప్రజలకు నిజాలు చెప్పాలంటోంది. హరీష్ రావు గారు వీళ్ళు వాళ్ళ పేర్లు మార్చుకొని గోబెల్స్ రావు అని పెట్టుకుంటే బెటర్ ఏమో. ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడడం, అది ప్రజలకు ఏదో గొప్ప చేసినట్టు, మేము తప్పు చేసినట్టు చిత్రీకరించడం. ఇందులో వాస్తవం ఏమాత్రం లేదు.
బనకచర్ల ఇష్యూతో సెంటిమెంట్ రెచ్చగొట్టి బీఆర్ఎస్ మనుగడను కాపాడాలనే తపన హరీష్ రావులో కనిపించిందంటున్నారు ఎంపీ చామల కిరణ్. దక్షిణ తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ చేసిన అన్యాయం సీఎం ఇచ్చిన ప్రెజెంటేషన్లో బయటపడిందన్న బాధే హరీష్లో ఎక్కువగా కనిపిస్తోందని కామెంట్ చేశారు. గోదావరి జలాల మీద కూడా ఈ రోజు ఉన్నటువంటి 960 టీఎంసీలు వాడుకునే విధంగా కూడా మీరు కాళేశ్వరం కడుతున్నామని చెప్పి దాన్ని కులేశ్వరం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు అర్థమైందని తెలిసి మీరు కావాలని ఇలా కొత్త సీక్వెన్స్ కు తెరలేపి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. బనకచర్ల మూలకర్తలు కేసీఆర్, హరీష్ రావేనంటూ అప్పుడే మాటల యుద్ధానికి దిగారు కాంగ్రెస్ నేతలు. అప్పటి ఒప్పందంపై సంతకం పెట్టింది ఆదిత్యనాథ్ దాస్ అని చెప్పడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఆదిత్యనాథ్ దాస్ నీటి ఒప్పందంపై సంతకం పెడితే అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు వదిలిపెట్టిందని ప్రశ్నించారు. ఎలా పుట్టింది ఈ బనకచర్ల అనేది కూడా మీరు చూడండి. ఇదన్నీ కూడా ఈ 3000 టీఎంసీలకు సంబంధించిన మిగులు జాల గురించి ఆ రోజు కేసీఆర్, హరీష్ రావు కలిసి జగన్మోహన్ రెడ్డికి చెప్పిన దాంట్లో భాగంగానే ఈరోజు అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని లేవనెత్తి ఢిల్లీకి తీసుకెళ్లి దాని ప్రయత్నం చేస్తున్నది అంతా కూడా దీనికి కారణం ఎవరంటే ఇటు కేసీఆర్ అండ్ హరీష్ రావు. మొత్తానికి బనకచర్ల కృష్ణా జలాల పంపిణీపై ఇక ముందు కూడా అధికార ప్రతిపక్షాల మధ్య రగడ జరిగేలాగే కనిపిస్తోంది. బనకచర్లకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్రం చెప్పింది కాబట్టి బీజేపీ కొంతవరకు సేఫ్. బట్ అంతటితో ఊరుకోవట్లేదు కాంగ్రెస్. బీఆర్ఎస్ను బీజేపీతో ముడిపెడుతూ అసలు దీనంతటికీ కారణం బీజేపీనే అనే ఇష్యూను అటువైపు మళ్లించారు. నీటి పంపకాల్లో కానీ ప్రాజెక్టులకు కానీ అనుమతుల విషయంలోనూ తెలంగాణకు బీజేపీ అండగా లేదు అంటూ తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్ల ఇష్యూతో బీఆర్ఎస్ తిరిగి రాజకీయంగా బతకాలనుకుంటోంది అనేది కాంగ్రెస్ విమర్శ. ఇందుకు బీజేపీ తన వంతు సాయం చేస్తోందని పెద్ద కామెంటే చేసింది కాంగ్రెస్. బీజేపీ ప్రయత్నాలన్నీ బీఆర్ఎస్ ను బతికించడానికేనంటూ స్వయంగా అటాకింగ్ కు దిగారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు నీళ్ల హక్కులపై నిలదీయాల్సింది కేంద్రాన్నే అంటూ బాల్ ను బీజేపీ కోర్టులో వేశారు. టిఆర్ఎస్ పార్టీ కోసం ఈ రోజు తాపత్రయపడుతున్నారు. ఇది నదుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. గత 11 ఏళ్లుగా రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం ఎలా సహాయ నిరాకరణ చేసిందో చెప్పాల్సిన టైం వచ్చిందంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఫోకస్ అంతా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపైనే అంటూ పోరాటానికి పిలుపునిచ్చారు. సీఎంగా తాను, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ కలిశామని, అయినా ఒక్క రోజు కూడా నీళ్ల హక్కులపై కేంద్ర మంత్రుల దగ్గరకు తమను తీసుకువెళ్లలేదని విమర్శించారు సీఎం రేవంత్. కావాలనే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని పెద్ద అలిగేషనే చేశారు. కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న రామచంద్రరావుకు కూడా మొట్టమొదటి సమస్య గోదావరి జలాలేనని ఆయన్ను కూడా గేమ్లోకి లాగారు సీఎం. అటు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసేందుకు ఏనాడు పని చేయలేదన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రాజెక్టులపై దృష్టి సారించలేదని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ 9.5 ఏళ్లుగా తెలంగాణను ఎప్పుడు పట్టించుకోలేదని విమర్శించారు. అయితే గత 11 ఏళ్లలో తెలంగాణ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ లెక్కలు చెప్పింది బీజేపీ. మోదీ నాయకత్వంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై చర్చించడానికి తాము సిద్ధమంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖర్చు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటరీకి రమ్మన్నా వస్తాము, ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము, లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము, లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కైనా వస్తాము. బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.
ఓవైపు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనంటూ సీఎం రేవంత్ కామెంట్ చేస్తే బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనంటూ కౌంటర్ ఇచ్చింది. మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగితే 2 రోజుల్లో కేంద్ర సంస్థల్ని పిలిపించిన కిషన్ రెడ్డి ఎస్ఎల్బీసీ మొత్తానికే కూలిపోతే ఎన్డీఎస్ఏకి కిషన్ రెడ్డి ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు హరీష్ రావు. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటో అర్థమవ్వట్లేదన్నారు. ఏదేమైనా బనకచెర్ల ప్రాజెక్ట్ పై ఇంత క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆఖరున ఓ మాట అన్నారు. బనకచెర్ల ప్రాజెక్ట్ కు జస్ట్ కామా మాత్రమే పెట్టారని, ఫుల్ స్టాప్ పడలేదని చెప్పుకొచ్చారు. అంటే కేంద్ర పర్యావరణ నిపుణుల దగ్గర క్లారిఫికేషన్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ను ఖచ్చితంగా ముందుకే తీసుకువెళ్తారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబు మనుగడ ప్రధాని మోదీ మీద, మోదీ మనుగడ చంద్రబాబు మీద ఆధారపడి ఉన్నందున బనకచెర్ల ప్రాజెక్ట్ ఫైల్ మళ్లీ కదులుతుందని చెప్పుకొచ్చారు. అందుకే బీఆర్ఎస్ ను తిరిగి బతికించేందుకే కేంద్రం బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని ఊరూరా తిరిగి తిప్పికొట్టాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్. సో బనకచెర్ల ఒక రాజకీయ ఆయుధంగా మారింది. ఇప్పుడు వీలైనంత వరకు ఈ ఇష్యూపై పైచేయి సాధించాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ అటాకింగ్ గేమ్ ఆడుతుంటే బీజేపీ మాత్రం డిఫెన్స్ ఆడుతోంది. ఈ వాటర్ వార్లో ఎవరికి క్రెడిట్ దక్కబోతోందో చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.